Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ఎవ్రీ వన్ హూ కాల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ బి సేవ్డ్. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన ప్రార్థన జీవితంలో మన అవసరాల నిమిత్తం ప్రార్థన చేయుట ఎరిగిన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థనలు మన జీవితంలో కేవలం అవసరాలు తీర్చటానికి మాత్రమే, పరిస్థితులు మార్చటానికి మాత్రమే మన ప్రార్థనలు పరిమితమైపోతూ ఉన్నాయి. క్రమమైన ప్రార్థన లేని దినాలు, క్రమమైన ప్రార్థన రానటువంటి పరిస్థితులు, ప్రార్థన చేయనటువంటి దినాలలో మనము గడిచిపోతూ ఉన్నాం. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రార్థన చేసే సమయం మన దగ్గర లేదు. ప్రార్థన చేసే అవకాశం ఉన్న ఉపయోగించుకున్న నిబద్ధత మన జీవితాల్లో లేదు. ప్రార్థన జీవితంలో ఒక క్రమములో ఒక పనిలాగా అయిపోయింది. దానికి ఉన్న శక్తి, దానికి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత మనం ఎరగని నేపథ్యంలో ఉన్నాం. కష్టం కలిగినప్పుడు, అవసరత కలిగినప్పుడు వాటి కొరకు ప్రభువా ఈ అవసరతలు తీర్చు అని ప్రార్థన చేయటాలు మాత్రమే మనం ఎరిగి ఉన్నాం. ఉద్యోగాలలో, మన చదువులలో, కుటుంబాలలో ప్రతి అవసరత నిమిత్తం ప్రార్థన చేయటం అలవాటైంది మనకి. అది తప్పు కాదు. కానీ ఆయా పరిస్థితులలో, లేమిలో, ఇరుకులో, ఇబ్బందిలో ప్రార్థనలో కలిగే మరి యొక్క గొప్ప ఆశీర్వాదం, నిత్యమైన దీవెన గూర్చి దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. దావీదు మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దావీదు అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. కేవలం అవసరతల కొరకు మాత్రమే ప్రార్థన చేసే నీతో నాతో అంటున్నాడు. నిత్యమైన దీవెన మరి ఒకటి ఉంది. ఆయన నామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడతాడు. రక్షణ భాగ్యం నీకు ప్రార్థన ద్వారా కలుగుతుంది. ఏ భేదము లేదు. నువ్వెవరివైనా, నీ పరిస్థితులు ఏవైనా, ఏ నేపథ్యములో నువ్వున్నా, నువ్వు రక్షణ చేయబడాలి అంటే, నీ జీవితంలో రక్షణ కావాలి అంటే ఆయన నామమున ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవారికి రక్షణ కలుగుదని. నీ ఆత్మీయ జీవితంలో ఇది గొప్ప రక్షణ అనుభవాన్ని నువ్వు పొందుకోవటానికి ప్రార్థన అవసరమై ఉన్నది. ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన నామము చొప్పున నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రతి పరిస్థితి ఆయన మార్చగలిగిన దేవుడు. నీ ప్రార్థన ఆలకించువాడు ఆయన. అది చిన్న ప్రార్థన అయినా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని వాగ్దానము చేస్తున్న దేవుడు నీ ఏ ప్రార్థనను కూడా త్రోసివేయడు. ఆయన ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ బోధిస్తున్న విషయమేమనగా, కేవలం అవసరాల కొరకు ప్రార్థన చేసే నీవు నీ రక్షణ భాగ్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఆయన నామము చొప్పున నువ్వు ప్రార్థన చేస్తే నీ ఆత్మీయ జీవితములో ఎవరూ ఇవ్వలేనటువంటి గొప్ప భాగ్యం, రక్షణ భాగ్యముని స్వంతం అవుతుందని మాట్లాడుతున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన, నిబద్ధత కలిగిన ప్రార్థన నీకు రక్షణ అనుభవాన్ని కలుగు చేస్తుంది.
విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని లేఖనం మాట్లాడుతుంది. నీ విశ్వాస సహితమైన ప్రార్థన గొప్ప కార్యాలు చేయగలదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగునని లేఖనం మనల్ని బలపరుస్తుంది. ఈ ఉదయకాల సమయం విశ్వాస సహితమైన ప్రార్థన చేయగలిగిన నేపథ్యంలో ఉన్నామా? లేదా వాడుక చొప్పున, అలవాటు చొప్పున ప్రార్థన జరిగించే వారముగా ఉన్నామా? ఏ నేపథ్యంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు? దినాలు గడుస్తున్నాయి, నెలలు, వారాలు మన మీద నుండి దొర్లిపోతున్న నేపథ్యంలో, సమస్తమును మారుతున్న నేపథ్యంలో నీ ప్రార్థన జీవితం మారుతుందా? ఆలోచన చేద్దాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ ప్రార్థన జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకునే సమయం. ప్రార్థన చేయటానికి దేవుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎందుకనగా నీ జీవితంలో రక్షణ అనుభవం నువ్వు స్వంతం చేసుకోవాలని, రక్షణ నుండి నువ్వు తప్పిపోకూడదని, గొప్ప రక్షణ అనుభవంలోనికి నడిపించబడటానికి ఈ నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ నూతన దినములో విశ్వాస సహితమైన ప్రార్థన, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయటం నేర్పించబడలాగున హృదయాలు తెరిచి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మీరు మాట్లాడారు. నాయన, నీ నామమును బట్టి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని, రక్షణ అనుభవములోనికి నడిపించడానికి సహాయము చేస్తుందని నీ లేఖనం మాట్లాడింది. నీ నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడునన్న ఆ వాగ్దానం మా జీవితాల్లో ఫలింపచేసి నీకు సాక్షులుగా రక్షింపబడి నీ మహిమను చూసే గొప్ప ధన్యతలు మమ్మల్ని నిలవబెట్టుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.